సార్, అమెరికా ఇరాన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది? ఈ యుద్ధానికి ముగింపు ఎలా ఉండబోతుంది? ఎలా ఉండే అవకాశాలు ఉంటాయి? అది ట్రంప్కే తెలియాలి. ఇప్పుడు అమెరికన్ ప్రెస్ సెక్రటరీ ట్రంప్కి తప్ప ఈ విషయం ఎవరికి తెలియదు అంటే, నేను ఇక్కడ కూర్చొని ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది, ఎలా ముగుస్తుంది అని ఎవరైనా చెప్పగలుగుతారా? సో అందువల్ల వార్ ఈజ్ హైలీ అన్ప్రిడిక్టబుల్. యుద్ధం ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ప్రిడిక్షన్ పైన ఆధారపడరు. స్టాక్ మార్కెట్లో ప్రిడిక్ట్ చేయలేము, ఎలక్షన్సే కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేము, వార్స్ ప్రిడిక్ట్ చేయగలమా? సో ఈ వార్ ఎప్పుడు ముగుస్తుంది, ఎలా ముగుస్తుంది అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ ఎవరైనా అనలైజ్ చేయగలుగుతారు తప్ప, భవిష్యత్తులో నేను చెప్తాను ఏప్రిల్ 2వ తేదీ 3:15 యుద్ధం ముగుస్తుంది అంటారు. ముగుస్తుందా? సో అది యుద్ధానికి ముహూర్తాలు చెప్పగలమా మనం? యుద్ధం ఎప్పుడు ముగుస్తుందని ముహూర్తాలు చెప్పగలిగే సామర్థ్యం ఎవరికైనా ఉంటుందా? యుద్ధం ఎలా ముగుస్తుంది, ఎప్పుడు ముగుస్తుంది ఎవరికీ తెలియదు. యాజ్ ఆఫ్ నౌ అయితే యుద్ధం చాలా ప్రమాదకరమైన స్థాయికి చేరింది. ఎందుకంటే ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అటాక్ మొదలైంది. ఇప్పుడు మనం 3 వారాలు అయిపోయింది, 4వ వారంలోకి ఎంటర్ అయ్యాం. సో 3వ వారానికి ముగించే సమయంలో మిలిటరీ దాడుల వరకే కాకుండా ఇంధన రంగం పైన దాడులు మొదలయ్యాయి. ఇప్పుడు ఇరాన్లోని సౌత్ పార్ట్స్ పైన ఇజ్రాయిల్ దాడి చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్స్లో ఒకటి. ఖతార్తో పాటు షేర్ చేసుకుంటుంది ఇరాన్. ఇది ఖతార్ వైపు నార్త్ ఫీల్డ్ అంటారు, ఇరాన్ వైపు సౌత్ పార్ట్స్ అంటారు. వెంటనే ఇరాన్ ఖతార్ ఎనర్జీకి చెందినటువంటి రాస్ లఫన్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ ఖతార్లో దానిపైన అటాక్ చేసింది. ఖతార్ ఎనర్జీ 17% ఆఫ్ గ్యాస్ ప్రొడక్షన్ దెబ్బతిన్నదని పేర్కొంది. అలాగే సౌదీ అరేబియా పైన దాడి చేసింది. ఇది సౌదీ అరామ్కో ఎక్సాన్ మొబిల్ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ పైన అటాక్ చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని హాఫ్సన్ బాఫీల్డ్ ఎనర్జీ ఫెసిలిటీస్ పైన అటాక్ చేసింది. సో ఇది ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడులు చేయడంతో ఒక ప్రమాదకరమైన స్థాయికి వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ 50% పెరిగాయి వార్ వచ్చాక. వార్కు ముందు $72 ఉంటే ఇప్పుడు ఆల్రెడీ $120కి చేరుకుంది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసి ఈవెన్ పవర్ ప్లాంట్లను అటాక్ చేస్తానే ట్రంప్ అల్టిమేటం ఇచ్చాడు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కనుక బ్లాకేడ్ వదలకపోతే. అయితే ఇరాన్ చెప్పేది ఏంటంటే, మా శత్రు దేశాలకు మినహా మిగతా ఎవరికి బ్లాకేడ్ ఉండదు అని చెప్పేసింది. అంటే యుఎస్ అలైస్కి మాత్రమే ఉంటుంది అని. సో అందువల్ల మరి ఇప్పుడు ట్రంప్ అల్టిమేటంను ఇరాన్ ఖాతరు చేయడం లేదు అంటే మరి ట్రంప్ ఏం చేస్తాడు? ఇరాన్ పవర్ ప్లాంట్ల మీద అటాక్ చేస్తే సీరియస్ క్రైసిస్ ఎమర్జ్ అవుతుంది. ఎందుకంటే ఇరాన్ కౌంటర్గా అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాల ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై అటాక్ చేస్తుంది. దీంతో ఈ వార్ మరింత ప్రమాదకరమైన స్థాయికి చేరుతుంది. ఇక గ్రౌండ్ ఫోర్స్ డిప్లాయ్ చేస్తామని కూడా అంటున్నాడు ట్రంప్. అంటే అది పూర్తి స్థాయిలో మరి ఇరాన్ ఆక్రమించడానికి చేస్తాడా, ఇరాన్ న్యూక్లియర్ మెటీరియల్స్ను క్యాప్చర్ చేయడానికి చేస్తాడా, లేదా ఒక కార్గ్ ఐలాండ్ను క్యాప్చర్ చేసి ఇరాన్ ఆయిల్ మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడా చూడగలాలి. గ్రౌండ్ ఫోర్స్ని డిప్లాయ్ చేస్తే ఇరాన్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఉంటుంది. ఇరాన్ ఇటీవల డిగో గార్షియా పైన కూడా అటాక్ చేసిందని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేసింది. అఫ్కోర్స్ తాజాగా ఇరాన్ చెప్పేది మేము చేయలేదని. అది వెరీ సిగ్నిఫికెంట్, ఎందుకంటే ఇరాన్కు 3800 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో అందువల్ల ఇంకా ఇరాన్ దగ్గర ఏ రకమైన మిసైల్ కెపాసిటీ ఉందో తెలియదు. ఇటీవలనే F-35 అమెరికా యుద్ధ విమానాన్ని ఇరాన్ అటాక్ చేయగలిగింది. అందువల్ల వారైతే చాలా డేంజరస్ టర్న్ తీసుకుంటోంది. ఎప్పుడు ముగుస్తుంది, ఎలా ముగుస్తుంది మనం ఎవరము ప్రిడిక్షన్ చేయలేము.